హాయ్! హలో! గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్‌గా ఉన్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజైతే మండే అనమాట. సో, మేము మళ్ళీ రెనోవేషన్ స్టార్ట్ చేశాము. ఈ వీక్ అంతా మా హస్బెండ్ రెనోవేషన్ వర్క్స్ ఇవన్నీ ఉంటాయి. సో, వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి చూడండి. అండ్ మార్నింగ్ అయితే పిల్లలు కూడా ఆ రోజు ఎవ్వరు వెళ్ళలేదనమాట. ఈ వీకెండ్ బిజీగా ఉండి మా హస్బెండ్ 1 వీక్ లీవ్‌లో ఉన్నారు. అండ్ పిల్లలైతే ఇంక లేవడమే లేట్ అయిందనమాట. సో, ఇంకెవరు వెళ్ళలేదు. ఇంక పొద్దున్నే ఒక చిన్న హార్వెస్ట్ చేద్దాం అనిపించింది. టమాటోస్ కొన్ని పండాయి అనమాట. అండ్ కొన్ని కట్ చేద్దాం, చాలా డేస్ అయిపోయింది కదా అని. అండ్ మొక్కలు ఐస్ వల్ల పాడవడం వల్ల టమాటోస్ చాలా పాడైపోయాయి అనమాట. అప్పటికి కొన్ని దెబ్బలు తగిలి పాడైతే కొన్ని కట్ చేసి పడేశాను. ఇంకా అన్నీ తీసేస్తే బాగోదని కొన్ని ఉంచాను. అండ్ బీన్స్ కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి అనమాట. అండ్ వంకాయలు కూడా ఇంకా కట్ చేసేద్దామని డిసైడ్ అయ్యాను. నాకు ఎందుకో ముదిరిపోతున్నాయేమో, చాలా డేస్ అయిపోయింది కదా అనిపించింది. ఇంకా 2 కర్రీకి అయితే పనిచేయవు కాబట్టి టమాటోస్ వేసి పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నేను కొంచెం పెద్ద సైజ్ ఎక్స్పెక్ట్ చేశాను. మేబీ మరి బలం సరిపోకేమో ఇంకా అంతవరకే ఎదుగుతున్నాయేమో అని అనిపించింది. పట్టుకుంటే కొంచెం గట్టిగా అవుతున్నట్టు అనిపించి ఇంకా హార్వెస్ట్ చేసేస్తున్నాను అనమాట. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం హార్వెస్ట్ చేస్తున్నా. అండ్ దక్షిత్ వచ్చి నేను హార్వెస్ట్ చేస్తా అని చెప్పాడు. అండ్ మా పిల్లలు కూడా ఎంత అబ్సెస్డ్ ఉన్నారంటే, దక్షిత్ మీకు ఫర్దర్‌గా వ్లాగ్‌లో షేర్ చేస్తాను చూద్దురు గానీ. అండ్ ఇక్కడ ఇంకా ఇప్పుడిప్పుడే కొంచెం సెట్ అవుతుందండి. చాలామంది అడిగారు ఎలా ఉంది ఏంటి గార్డెన్ అనేసి. ఇప్పుడు కొంచెం బెటరేనండి. బట్ టమాటోస్ అయితే చాలా పోయాయి. మెయిన్ ఆ ప్లాంట్సే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యాయన్నమాట. అండ్ ఇక్కడ బీన్స్ అవి కూడా వస్తూ ఉన్నాయన్నమాట స్లోగా. ఇంకొక్కొక్కటి వస్తూ ఉంటుంది. అవి మనం ఏదో ఒక దాంట్లో కర్రీలో వేసుకొని తినేసేయడమే అనమాట. టూ మచ్ ఆఫ్ హార్వెస్ట్ అయితే ఏం లేదు. ఇయర్ ఇట్స్ ఆల్ అబౌట్ లెర్నింగ్ అండ్ టెంపరేచర్స్ అన్నీ కూడా సపోర్ట్ చేయాలి కదా. సో, అలా జరుగుతుందనమాట. అండ్ ఈ చిక్కుడుకాయ అయితే ఎదుగుతూ ఉంది. అండ్ దోసకాయ అయితే చాలా డేస్ నుంచి మేల్ ఫ్లవర్సే వస్తూ ఉన్నాయన్నమాట. సో, ఎదుగుతుంది కానీ టిప్స్ అవి కట్ చేశాక ఇంకా ఫీమేల్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఒకటి వచ్చిందనమాట ఫస్ట్ టైం. ఇది నార్మల్ రెగ్యులర్ ఇండియన్ దోసకాయ ఉంటుంది కదా, ఆ సీడ్ అనమాట. సో, దాన్ని ఎందుకు వచ్చిన రిస్క్లే పాలినేట్ చేద్దామని ఇంకా పాలినేట్ చేస్తున్నాను. వెనకాల కొంచెం చిన్న కాయలా వచ్చింది చూసారా, ఇంకా అది పాలినేట్ చేస్తే దోసకాయ నిలబడుతుంది అనమాట. సో, ఐ వాజ్ వెయిటింగ్ లిటరల్లీ. అసలు అది ఏ సైజులో వస్తుంది, దోసకాయలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి కదా, ఏమై ఉంటుంది. ఒక్కటన్నా ఎవ్రీ చెట్టుకి ఒక్కొక్కటి వచ్చినా చాలు, ఐ విల్ బీ హ్యాపీయెస్ట్ ద పర్సన్ అనమాట. అంటే గార్డెనింగ్ ఈజ్ లైక్ నేను ఏదో వెజిటేబుల్స్ పండించేసి అవే తినేసేయాలి, ఇంకా బయట కొనద్దు, ఆ కాన్సెప్ట్తో నేను ఎప్పుడు గార్డెనింగ్ స్టార్ట్ చేయను. ఎందుకంటే మనం చేసే ఖర్చుకి, ఎస్పెషల్లీ అబ్రాడ్స్లో మనం మొక్కల మీద పెట్టే ఖర్చుకి, వాటికి చేసే దానికి ఇంకా బెటర్ మనం చాలా వెజిటేబుల్స్ కొనుక్కోవచ్చు అది వచ్చే ఈల్డ్కి. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ హ్యాబిట్. ఒక మంచి స్ట్రెస్ ఫ్రీ యాక్టివిటీ అండ్ ఒక పీస్ ఆఫ్ మైండ్ని ఇస్తుంది అనమాట. దానికోసం మాత్రమే చాలామందికి ఉంటుంది. వచ్చే 1-2 కాయలకి లేదా ఒక పావు కేజీ కేజీ కాయలకి వై డూ వీ నీడ్ టు ఇన్వెస్ట్ సో మచ్, అంత ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, అంత టైం ఎందుకు పెట్టాలి, ఈ ఆలోచన చాలామందికి ఉంటుంది. బట్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ యాక్టివిటీ. అది చేసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుందనమాట ఎన్నిసార్లు చెప్పినా. అండ్ ఇవి గురికేన్ ఉంది కదా, అసలు దీనికైతే ఒక్క మేల్ ఫ్లేవర్ కూడా రావట్లేదండి, అన్ని ఫీమేలే, ప్రతిదీ కాయే. ఐ డోంట్ నో అసలు అన్నిటిలో పాలినేట్ అయ్యి ఎన్ని నిలబడతాయో నాకు అర్థం కావట్లేదు. అంటే అయితే నిలబడితే, లేకపోతే లేదు. బట్ చెట్టుకి అయితే ఆల్మోస్ట్ ఒక 10-15 ఉన్నాయి, చూడాలి. అండ్ ఇక్కడ బెండకాయ కూడా ఒకటి వస్తూ ఉందనమాట. చాలా బెండకాయలు, ఆల్మోస్ట్ 10 బెండకాయలు కట్ చేసి పడేశాను. బట్ చెట్టు అయితే ఇంకెక్కువ ఎదగట్లేదు. అండ్ చెప్పినట్టు టమాటోస్ చూసారు కదా, ప్రతి కాయకి డాగుందనమాట. బట్ అన్నీ తీసి చెట్టుని మోడ్ చేయడం ఇష్టం లేక వదిలేస్తున్నాను. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి చియా సీడ్స్ అనమాట. సో, కొంచెం చిన్నగా ఉన్నప్పుడే హార్వెస్ట్ చేద్దాము, ఈ ఆమ్లెట్స్లో అలా వేద్దాం అన్నట్టు ఇంకా కొంచెం హార్వెస్ట్ చేద్దాం అనుకున్నాను. చెప్పాను కదండి, ఒకరోజు చియా సీడ్స్ తాగడం మర్చిపోతే, ఐ మీన్ ఎక్కువ బాటిల్లో కలిపేసాను అనమాట. కొన్ని ఉండిపోతే నెక్స్ట్ డే తీసుకెళ్ళి మట్టిలో వేసేసాను. అవి ఇలాగా స్ప్రౌట్స్ లాగా వచ్చాయన్నమాట. సో, ఇలాంటివి ఏంటంటే మనం పప్పులో వాటిలో కన్నా డైరెక్ట్గా సలాడ్లోనో లేకపోతే మనం తింటాం కదా లైక్ ఆమ్లెట్లోనో, అలా ఎక్కువ కుక్ చేయకుండా తినేటట్టయితే మనకి ఎక్కువ ప్రోటీన్స్, ఫైబర్ ఇవన్నీ వస్తాయన్నమాట.
అందుకే అవి కూడా కట్ చేశాను. అండ్ ఇక్కడ జుకినీ డిఫరెంట్ స్టోరీ. చాలా కాయలు కట్ చేసాను అని చెప్పాను కదా, మొన్న ఐస్ పడి ఫ్లవర్స్ కూడా కొన్ని పాడయ్యాయి. అండ్ వచ్చే కాయలు కూడా పాలినేట్ చేసినా కొంచెం ఎందుకో సెట్ అవ్వలేదు. ఐ డోంట్ నో ఎలా ఉంటుందో, బట్ స్టిల్ దెర్ ఈజ్ అ హోప్ అనమాట. ఇంకా ఇవి పాడైపోతున్నాయి. అది యాక్చువల్గా పాలినేట్ చేసింది, గ్రో అవుతూ ఉండగా ఎల్లో అయిపోయిందనమాట. మా ఫ్రెండ్కి కూడా ఇలానే అయిందంట. ఇట్స్ ఓకేలే, లెట్స్ వెయిట్ అని ఇంకా వెయిట్ చేస్తున్నాను. అండ్ ఎప్పటికప్పుడు పాడైన ఆకులన్నీ ఇలా కట్ చేసి పడేస్తున్నాను అనమాట. అనవసరంగా ఎనర్జీ అంతా ప్లాంట్స్కి లీవ్స్కి తీసుకుంటుంది ప్లాంట్ నుంచి. సో బెటర్ టు ట్రిమ్ ఆఫ్ అనమాట. అండ్ ఇక్కడ ఇంకా తోటకూర కూడా మొన్న ఒక ఆంటీ వచ్చారనమాట, మా ఫ్రెండ్ వాళ్ళ మదర్. ఆంటీ చెప్పారు దీన్ని పెరుగు తోటకూర అంటారంట. ఈ వైట్ సీడ్స్ ఉన్నాయి కదా, సో ఇవి ఏంటంటే నేను అడిగాను అనమాట, ఇలా చిన్నగా ఉంటుందంటే ఎదగట్లే అంటే ఇది అంతే ఉంటుంది. కాడలు అయితే చాలా ముదిరిపోయినట్టు ఉంటాయండి, ఎంత స్ట్రాంగ్గా అసలు నైఫ్ కూడా కట్ అవ్వట్లేదు అనమాట. సో చాలా తక్కువ చిన్న చిన్న కట్ చేసుకోవాలి. సో ఫైనలీ ఈరోజు ఈ బుల్లి హార్వెస్ట్. కాక్టైల్ టొమాటోస్ చిన్న చిన్నవి వచ్చాయి, పెద్ద ఒకటి కట్ చేశాను. ఒక బీన్, ఒక 2 బ్రింజాల్ అండ్ కొంచెం గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అనమాట, అంతే. ఆ చిన్నదైనా కొంచెం హ్యాపీనెస్. అండ్ ఈ వంకాయలకి ముళ్ళు ఉన్నాయన్నమాట. మరి ఇది ఏ వెరైటీ నాకు తెలియదు కానీ, బట్ ఆ రోజు పిల్లలు నేను కూడా మంచి హ్యాపీగా ఫీల్ అయ్యాం. అండ్ ఇది వచ్చేసి ఆరిగానో అనమాట, మనం పీసెస్లో వేసుకుంటాం కదా, అది సీడ్ నుంచి వేస్తే వచ్చిందనమాట. సో అది ముట్టుకుంటేనే ఆరిగానో తింటున్న స్మెల్ అలా వస్తుంది, బాగా అనిపించింది నాకైతే. అది పైప్, అది ఎలక్ట్రికలా? ఎక్కడ చూసా అది ఎలక్ట్రికల్? నాన్న చేస్తున్నారు అది. కింద ఏం పెడతారు అందులో? ఎలక్ట్రికల్ అంటే ఏంటో తెలుసా నీకు? ఏంటి చెప్పు. ఇక్కడ ఏదో ఉందన్న, ఉండు, ఏదో ఉంది. రిమోట్ ఏది నాకు తెలీదు. ఎలక్ట్రికల్ అంటే పవర్, ఎలక్ట్రిసిటీ. అది లేకపోతే టీవీ రాదు, లైట్ ఆన్ అవ్వదు, ఏమి రావు కదా. ఎవరు చెప్పారు నీకు అలా వేయాలని? ఎతుకుతాను. అన్న ఏం చేస్తున్నావు చూసావా? కింద ఎప్పుడు చూసావు నాన్న అలా చేయడం చూసావు నువ్వు? ఏంటి ఏంటవి? అవి ఏంటవి? ఆగువే, ఏంటి? కిప్ మిస్సా? ఇదివరకు ఏమైనా కిప్పిస్. దక్షిత్ ఏం చేశాడు తెలుసా? దక్షిత్ ఏం చేశావు నువ్వు చెప్పు. ఎలక్ట్రికల్ బుక్ ఓపెన్ చేసి వాడు నువ్వు గీస్తావు కదా వైరింగ్ కోసం, అన్ని గీసి అక్కడ ఎక్కడ ఇవి వెయ్యాలి ఇవన్నీ వేసి అదంటే ఏంటన్నా అంటే ఆలోచించుకొని, అది లేకపోతే టీవీ రాదు. పొద్దున్న వెళ్ళిపోయి వర్క్ చేసుకొని ఎందుకున్నావు ఈరోజు మండే ఇంట్లో? మన ఆడియన్స్ కి తెలియదు కదా, నాకు తెలుసులే. అందరూ ఆగస్ట్ లో వెకేషన్ హాలిడేస్ తీసుకుంటారు. శివ కింద రెనోవేషన్ కోసం ఒక 1 వీక్ ఉన్న లీవ్స్ ని 1 వీక్ రెనోవేషన్ కి వాడుకుంటున్నారు. ఇప్పుడు ఒక 1 వీక్, ఆఫ్టర్ 3 వీక్స్ ఒక 1 వీక్. ఫైనల్ టచ్ అని డిసైడ్ అయిపోయావు నువ్వు. ఓన్లీ సాటర్డే సండే వర్క్ అవ్వట్లేదు. సో హీ డిసైడెడ్ ఒక 1 వీక్ లీవ్స్ ఇప్పుడు వాడుకోవాలి అని. సో చిన్న బ్రేక్ తీసుకొని ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తింటున్నారు. పొద్దున్నే తినమంటే ఆకలి లేదంట. నిన్న ఫ్రెండ్స్ వాళ్ళకి భోజనాలు పెట్టామన్నమాట, నైట్ డిన్నర్. సో నిన్న కొంచెం హెవీ అయింది. అమ్మ ఏమైంది? ఆ కాలుకి నీకేం అవ్వలేదు, దాన్ని అలా ముడిచేసి అలా అవసరం లేదు. అది చాలా చిన్ని బూబు అమ్మా, అసలు నడవలేకపోతుంది అశమ్మ. అసలు అమ్మో నడవలేకపోయావా? అలా అంటే నిజంగానే పడిపోతాయి. ఇప్పుడు స్టిక్కర్ వేసే వరకు బాగానే నడిచింది, స్టిక్కర్ వేసాక నడవలేకపోతుంది అశమ్మ. ఇంకా తగ్గలేదు, ఇప్పుడే వేసింది కదా. మరి ఎప్పుడు తీయాలి?
రేపు రేపు తగ్గుతుంది. అప్పుడు నడుస్తావు నువ్వు. ఈ రోజు లేట్ గా లేచి కిండర్ గార్డెన్ ఎగ్గొట్టారు. రేపు వెళ్ళాలి కిండర్ గార్డెన్ కి, అర్థమైందా? ఈ రోజు ఎగ్గొట్టారులే 9ంటికి లేచి. అలాగ వెళ్తావా కిండర్ గార్డెన్ కి? ఇప్పుడు వెళ్ళాలి, నువ్వు సరిగ్గా నడవాలి. అందుకోసం యాక్టర్ని కన్నా కూతుర్ని కన్నా. ఈరోజు హార్వెస్ట్ చేసాం పొద్దున్న. అదే చెప్పాడు దక్షిత్ వచ్చి టొమాటో కట్ చేసాము, బ్రింజాల్ కట్ చేసాము, బీన్స్ ఒకటి కట్ చేసాము, అదేంటది చియా సీడ్స్ స్ప్రౌట్స్ కట్ చేసాము. బానే ప్లాంట్స్ కాదు నాన్న అవి, సలాడ్. దక్షిత్ నిన్న ఏం చేశాడంటే మా మొక్కల్ని పాత్ర ఇన్స్పిరేషన్ తీసుకొని పొద్దున్నే ఇక్కడో కన్నం తవ్వాడు అండ్ ఇక్కడో కన్నం తవ్వాడు. చూసారా ఈ ఎగ్ షెల్స్ మొత్తం ఇదంతా లోపల సీడ్స్ కావాలని అడిగాడు. సలాడ్ సీడ్స్ కావాలని చెప్తే నేను కొన్ని మస్టర్డ్ సీడ్స్ ఇచ్చాను అనమాట. అవి తీసుకొచ్చేసి నేను కంపోస్ట్లో మట్టి తయారు చేస్తాను కదా, ఇవన్నీ వేసి ఆ మట్టి తీసుకొచ్చి దాన్ని ఫిల్ చేశాడు. సలాడ్ సీడ్స్ వస్తాయమ్మా అని. అదేం చేస్తావు వచ్చాక? తింటావు యా. మరి ఎందుకు వేసావు సీడ్స్ అందులో? తినకపోతే అసి తింటుందా? లేకపోతే ఆ మట్టే కంపోస్ట్ మట్టి, అది స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఉంటుంది. ఇక్కడికి వచ్చావు, వస్తే చెప్పులు వేసుకో ఫస్ట్. నువ్వు చెప్పులు అక్కడ వదిలేసారే, అటువైపు వద్దమ్మా. ఫారెట్ చెయ్యి దక్షిత్, వద్దమ్మా వద్దమ్మా, వాళ్ళు ఊరుకోవట్లేదు. 9 మధ్యాహ్నం వస్తా, టిఫిన్ తినేసి వస్తా. నేను కూడా దద్దోజనం ఉంది నిన్నటి రాత్రిది. రాజ్మా పులావ్ చేశాను కొంచెం. మళ్ళీ పొలవ అవన్నీ ఎందుకు, నన్ను పెరిగాను తిన్నాను. అది ఒక్కటేం తింటావు? రాజ్మా పులావ్ చేస్తా కొంచెం ఉంటే సాయంత్రానికి కూడా ఉంటుంది. అలానే బిర్యానీ తిన్నాను ఈ రోజు. మళ్ళీ పొలవ అవన్నీ ఎందుకు, లైట్ తిన్నాను. కొన్ని ఉత్తి రైస్ పెట్టు. ఉత్తి రైస్ పెట్టుకుని ఏం తింటావు? అందులో పొడి వేసుకొని నెయ్యి వేసుకొని కొంచెం పెరిగన్నాను. ఎందుకే రాజ్మా పులావ్ చేస్తా? స్పైసెస్ ఏమి ఉండవు ఎక్కువ. నువ్వు డిసైడ్ అయ్యావు కదా. కానీ డిసైడ్ అవ్వడం కాదు, ఉత్తిగా పొడేసుకుని ఏం తింటావు? పెరిగన్నం అది దద్దోజనం అది. ఇప్పుడు సాయంత్రానికైనా మనం ఏదో ఒకటి చేసుకోవాలి కదా. నైట్ చేయనా? నీ ఇష్టం, నీకు ఎలా కావాలంటే అలా. నీ ఇష్టం, పిల్లలు ఏం తింటారు. వాళ్ళకి ఉంది, నిన్న చేసిన నాన్ వెజ్ ఉంది, వాళ్ళు తినేస్తారు. బిర్యానీ కొంచెం ఉంది, ఫిష్ ఫ్రై ఉంది కొంచెం, అది వాళ్ళకి పెట్టేస్తా. రాత్రి ఎలాగో తినలేదు వాళ్ళు. నిన్నటి నుంచి అసలు గాలి ఓ రేంజ్లో వేస్తుంది అసలు. నిన్న సాయంత్రం అయితే అసలు సూపర్ ఉంది, చాలా బాగుంది. అండ్ ఇంకా మా హస్బెండ్ కిందకి వెళ్ళిపోయారు బ్రేక్ఫాస్ట్ అయ్యాక. ఇంకా నేను క్విక్గా వంట కూడా స్టార్ట్ చేసేసాను. యాక్చువల్గా డిన్నర్స్ పెట్టుకుంటే ఖచ్చితంగా ఎంతో కొంత మిగులుతాయి కదా. అండ్ ఆ రోజు మండే మేము నాన్ వెజ్ తిన్నాం కాబట్టి ఇంక వెజ్ అనమాట. అండ్ మీకు సింపుల్గా రాజ్మా పులావ్ మార్నింగ్స్ అయినా ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవచ్చో చెప్తాను. మనకి రాజ్మా నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్కి కుక్కర్ విజిల్ వేయించేసుకోవచ్చు. అండ్ ఇది బాక్సెస్లోకి కూడా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ నేను చెప్పాను కదండి, మాకు రీసెంట్గా ఇలా బాటిల్స్లో ఆర్గానిక్వి దొరుకుతున్నాయని చెప్పి అవి తెచ్చుకున్నాను అనమాట. ఎప్పుడైనా ఇలా ఇన్స్టెంట్గా చేసుకోవాలన్నా అప్పటికప్పుడు అనిపిస్తే రాజ్మా అప్పటికప్పుడు చేయలేం కదా, ముందు ప్లానింగ్ ఉంటేనే చేయాలి. సో ఇది బాగుంది, అంటే అది మనం సలాడ్ లాగా తినేసేయచ్చు కదా, ఆ రకంగా తీసుకొస్తున్నాను అనమాట. అండ్ క్విక్గా రెసిపీ కూడా షేర్ చేస్తాను. అందరూ తింటారండి, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ. చాలా బాగుంటుంది, నాకైతే చాలా ఇష్టం. అండ్ రాజ్మా కూడా చాలా హెల్దీ అనమాట. అండ్ ప్యాన్లో మీరు ఆయిల్ అంటే ఆయిల్ వేసుకోవచ్చు, లేదా గీ వేసుకోవచ్చు, బటర్ ఏదైనా వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మసాలా దినుసులు మీకు క్వాంటిటీ చూపిస్తున్నాను. నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్కి చేస్తున్నాను అనమాట. సో దానికి మసాలా దినుసులు యాడ్ చేసుకుని బటర్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. మనకి ఏంటంటే కొంచెం పులావ్ లాగా ఉంటుంది అనమాట. సో మరి ప్లెయిన్గా కాకుండా. అండ్ నంచు కోసం ఏం అవసరం లేదు, అందులో రాజ్మా ఉంటాయి కాబట్టి మంచి టేస్టీ ఉంటుంది అనమాట. సో దాంతో తినేసేయచ్చు. అండ్ మసాలా దినుసులు ఫ్రై అయ్యాక
చిన్నవి ఒక 2 ఆనియన్ స్లైసెస్ అండ్ మా చెట్టుకు కోసినవి ఉంటే ఇంకా అవే యాడ్ చేసేసాను అనమాట. చిల్లీస్ మీ కారానికి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి కూడా మంచిగా సాట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ మా హస్బెండ్ కిందకి వెళ్ళారు. ఇదిగోండి పిల్లలు ఇలాగా సైక్లింగ్ చేస్తూ ఉంటారు, అటు ఇటు వెళ్తూ ఉంటారు. మెయిన్ దానివల్ల నేను కిందకి వెళ్ళి తనకి ఏం హెల్ప్ చేయలేకపోతున్నాను అనమాట. సో వాళ్ళని కనిపెట్టుకుంటూ ఉండాలి. అండ్ జర్మనీలో పిల్లలకి ఏ చిన్నదైనా ఖచ్చితంగా పేరెంట్స్ని 100% బ్లేమ్ చేస్తారు. మనదే రెస్పాన్సిబిలిటీ. వాళ్ళని ఎలా అంటే అలా వదిలేసేయకూడదు అనమాట. వెళ్ళారు కదా ఉన్నారు కదా అని. సో దానివల్ల నేను అసలు కొంచెం కూడా హెల్ప్ చేయలేకపోతున్నాను. ఇదివరకంటే అప్పుడు ఏం తెలీదు, వింటర్లో కాబట్టి పైన 2 ఫ్లోర్స్లోనే ఉండేవాళ్ళు కాబట్టి రెనోవేషన్ చేసేసుకున్నాం. కానీ ఇప్పుడు మాకు అలా పాసిబుల్ అవ్వట్లేదు. అండ్ ఇక్కడ కమింగ్ టు ద రెసిపీ, ఆనియన్స్ ఫ్రై అయిపోయాక మనం కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని కొంచెం 1-2 మినిట్స్ సాటే చేసుకున్నాక టమాటోస్ యాడ్ చేశాను. ఇక్కడ ఏంటంటే కింద బటర్ యాడ్ చేయడం వల్ల కొంచెం బేస్ అడుగంటున్నట్టు ఉంటుంది, కానీ టమాటోస్ వేసాక ఇంకా బాగానే సెట్ అయిపోతుంది అనమాట. టమాటో పెద్దదైతే ఒకటి యాడ్ చేసుకోండి, చిన్నవైతే ఒక 2 యాడ్ చేసుకోండి. అది సాఫ్ట్గా అయ్యేంత వరకు కొంచెం మూత పెట్టి మగ్గించాలన్నమాట. అండ్ రాజ్మా మాత్రం ఖచ్చితంగా ముందు విజిల్ వేయించుకోండి. డైరెక్ట్గా దీంట్లో విజిల్ వేస్తే ఉడకదనమాట. అంటే నానబెట్టిన డైరెక్ట్గా వేయకూడదు. సో మాకు ఆల్రెడీ బాటిల్లో వస్తాయి కాబట్టి అవి నేను వాష్ చేసేసుకొని ఇంకా డైరెక్ట్గా ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ టమాటోస్ మగ్గాక కావాల్సినంత కారం నేను చాలా కొంచెమే వేస్తాను, ఎందుకంటే మసాలా దినుసులు అన్నీ ఉంటాయి కదా. ఓవర్ స్పైస్ లెవెల్స్ నాకు ఇష్టం ఉండదు. కొంచెం పసుపు, కారం, ఉప్పు, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ అండ్ గరం మసాలా ఇవన్నీ కొంచెం కొంచెమే వేసుకోవాలి. మరీ నాన్ వెజ్కి వేసుకున్నంత వేసుకోకూడదండి. జస్ట్ ఆ ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం సాటే చేశాక మనం ఉడకబెట్టిన రాజ్మాని యాడ్ చేసేసుకోవాలన్నమాట. నేను 1 గ్లాస్కి కాబట్టి ఆల్మోస్ట్ ఒక 1 జార్ రాజ్మా యాడ్ చేసుకున్నాను. అవి ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ వేసుకొని జస్ట్ కొంచెం అలా అలా సాటే చేసుకొని ఒక్క 1 to 2 మినిట్స్ వదిలేసేయండి. ఆ తర్వాత మనం రైస్ యాడ్ చేసుకోవచ్చు. ముందు యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకొని ఒక 1-2 మినిట్స్ ఉంచితే రైస్కి ఆ ఫ్లేవర్ అంతా పడుతుంది. దాని తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 1:1 యాడ్ చేస్తానండి కుక్కర్లో చేసినప్పుడు. మోస్ట్లీ 1:1.5 వేస్తే కుక్కర్లో కొంచెం ఒక్క విజిలే వేపిస్తాను, కానీ మెత్తగా అయినట్టు అవుతుంది అనమాట. సో 1:1 ఈజ్ మోర్ దాన్ సఫిషియంట్ బాస్మతి రైస్ కోసం అయితే కనుక. సో ఇలా మంచిగా కలిపేసుకొని సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకొని వాటర్ వేసాక ఒక్క మసిల్ వచ్చాక వాటర్ అప్పుడు విజిల్ పెడతాను. నేను డైరెక్ట్గా పెట్టేసాను, ఎందుకంటే ఉడికాక మనకి ఆ టేస్ట్ బాయిల్ వచ్చాక ఉప్పు సరిపోయిందా లేదని కరెక్ట్గా తెలుస్తుంది. సో ఈ టైంలో కుక్కర్ విజిల్ పెట్టుకొని 1 విజిల్ వేయించుకుంటే 1:1 వేసాను కాబట్టి రైస్ ఇలా వచ్చిందనమాట. మెత్తగానే ఉంటుంది, బట్ ఇంకా 1:1.5 వేస్తే బాగా అంటే మెతుకులు అంటుకుపోతాయి అన్నమాట. సో ఇలా పొడి పొడిగా రావాలంటే 1:1 వేసుకోండి. మంచిగా వేడి వేడిగా రైతాతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మార్నింగ్ లంచ్ బాక్సులకైనా పిల్లలకైనా ఇచ్చేసేయచ్చు అనమాట. సో దద్దోజనం అండ్ రాజ్మా పులావ్ ఈ 2 కలిపి ఇంకా మేము లంచ్ చేసేసాము. పిల్లలు కూడా తింటారండి ఇవైతే. అషికి బుజ్జి ప్లేట్ ఇదిగో, ఇది నాన్నకి. ఓకే, అది ఫిష్ కక్క. తిన్నాక యాషలు ఏదొద్దు, బాగుంటుంది తినాలి. నాన్న తింటాడు చూడు, వాడికి కూడా పెట్టు. ఆమె తింటావా దక్షి? దా పెట్టేస్తా, మన ఇద్దరం కూడా కూర్చొని మీరు స్టార్ట్ చేయండి, మేము జాయిన్ అవుతాం. కూర్చో, తిన్నాను. అది బిర్యానీ యమ్మీ ఉంటుంది, తిను. సరే కాసేపు ఆగి తినైతే. యమ్మీ ఉంది. మరేం తింటావు? నాకు తెలుసు నీ గురించి. ఇది సూపర్ ఉంది. కక్కది, ఇది కక్క. స్ట్రాంగ్ అవుతావు. సర్లే నువ్వు నువ్వు ముట్టుకుంటావు మళ్ళీ. దక్షిద్దా, మనం కూడా కూర్చొని తిందాం. దక్షిత్ కా, మనం కూడా తిందాం పా. నువ్వు ముందు తిను, పడుతుంది కానీ కబుర్లు ఎక్కువ తిండి తక్కువ మనకి. కింద ఉందా లైట్? కనెక్షన్స్ తీసావు నీ చేస్తున్నావు కదా. ఓ ఇదంతా కూడా చేసావా?
ఇంక ఇప్పుడు ఏం మిగిలింది? అటు నుంచి ఇటు హోల్సా? హోల్స్ కూడా వేసేసా. ఏంటి అటు నుంచి ఇటు? ఎప్పుడేసా? ఈ రోజేనా? అటు నుంచి ఇటు ఎక్కడికి రా? ఆ రూమ్ నుంచి ఈ రూమ్ కి. ఇది నార్మల్ వాళ్ళే కదా, ఈజీగా పడిపోతాయి. ఈజీగా వేసేసా ఇక్కడ నుంచి ఇక్కడికి. పెద్ద హోల్ స్పీకర్ వైర్లు కదా. ఏంటి అది కూడా వేసావా? మనం మరి హాల్లో అంతా అప్పుడు అంతా బాగానే పట్టింది. అప్పుడు కొత్త కదా, ఇప్పుడు ప్రో అయిపోయావు. ప్రో ఇంకా అయితే ఏం లేదు ఇక్కడ చేసా. washing ఏంటి machine ఇక్కడ కూడా వేసేసావా? పొద్దున్నే ఇవన్నీ? లేదులే, ఇవి నిన్న సాటర్డే వేసావా? నేను అసలు కిందకి కూడా సరిగా రావట్లేదు, కింద ఫుల్ డస్ట్ ఉందని. అండ్ డస్ట్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటున్నాడు పాపం. ఇదంతా కూడా చాలా పడి ఉంటుంది, మొత్తం క్లీన్ చేసుకున్నావు. ఇది ఏంటి అప్పుడే ఇంత అయిపోయిందా? ఇప్పుడు పడేయాలి. ఇప్పుడు వేరే బకెట్ లేదు వేయడానికి. అమ్మో, ఇలా అయితే కష్టమే. అయిపోయింది మళ్ళీ అదే పని. కన్స్ట్రక్షన్ పగలగొట్టేది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మన కార్యక్రమం ఏంటి? వైరింగ్ చేస్తే ఇప్పుడు వైరింగ్ తక్కువైతే అది తెచ్చుకోవాలి, తర్వాత దీనికి పుట్స్ తెచ్చుకోవాలి. కాకపోతే దానికన్నా కెల్లార్కి ఎప్పుడైనా సరే పుట్స్, కాల్ పుట్స్ వేసుకోవాలి. మేము పైన అయితే మొత్తం ఇదంతా ఫిల్లింగ్ రాడ్ బ్యాండ్తో చేసాము, బట్ కెల్లార్కి ఎప్పుడైనా సరే కాల్ పుట్స్తోనే చేయాలంట. అది మాకు తెలిసిన ఇన్ఫో. నేను ఇదే ఎందుకంటే అది కూలింగ్ గా ఉంటది కాబట్టి వాటర్ రెసిస్టెంట్ ఆల్టర్నేటివ్. యా, అండ్ మేము వాల్స్ కూడా ఆ పుట్స్ వేద్దాం అనుకుంటున్నాము. అది బ్రీతబుల్ అండ్ కొంచెం మంచిది అనమాట. సో అంతా ఇన్ఫో గ్యాదర్ చేసుకుని ఫైనల్లీ అది వేద్దామని డిసైడ్ అయ్యాం. సో అది తెచ్చుకోవాలి. ఇప్పుడు నీకోసం ఇదంతా క్లీన్ చేయడానికి, ఈ రూమ్ అంతా ఖాళీ చేయడానికి హెల్ప్ చేయాలన్నమాట. సో ఈ వీక్ మొత్తంలో ఏమేం చేద్దామని, ఈ వైరింగ్ కంప్లీట్ చేసి, ఈ వైరింగ్ క్లోజ్ చేసేసి వాల్స్ ఇప్పుడు వాల్స్ డోర్స్ పెట్టక ముందే చేసేయాలి కదా. చేసేసుకోవచ్చు, వచ్చినా బయటకు వస్తుంది కాబట్టి ఆ కొంచెం పాటు మళ్ళీ చేయాలి మనం. ఓకే, సో ఈ వీక్ ప్లాన్ అయితే ఇది ఎలక్ట్రికల్ వర్క్ కంప్లీట్ చేసేసి వాల్స్ అన్ని పుట్స్ అంతా వేసి చేసుకోవాలి. ఈ వీక్లో ఫినిష్ చేయడానికి ట్రై చేయాలి. ఇంకా టైం మిగిలితే అంటే ఏమన్నా వాల్స్ కి రంగేసినట్ట అయిపోవడానికి 2 layers వేయాలి. సో ఫస్ట్ లేయర్ ఫిల్ చేయాలి మొత్తం. ఫస్ట్ అంతకన్నా పెద్ద పని ఏంటంటే ఇది పీకాలి పైది. ఇది ఎలా పీకుతాం? అది ఎలా గ్రైండింగ్ చేయాలేమో. గ్రైండింగ్ ఒక ఆప్షన్ ఉంటది, లేకపోతే స్క్రాచ్ చేయడం కష్టం బుజ్జి. అలా కాదమ్మా, ఇది పెచ్చులు వచ్చేస్తుంది. ఇది అంత స్ట్రాంగ్ గా లేదు. ఈ వైట్ పార్ట్ అంతా పోయి గాడ్ రావాలా? అలా చేయడం చాలా కష్టం బుజ్జి, దానికన్నా గ్రైండింగ్ బెటర్. కానీ ఎందుకు తీయాలి అది? ఇక్కడ బాగానే ఉంది, కొన్ని ప్లేసెస్ లో ఏంటంటే ఇది స్ట్రాంగ్ గా లేదు. అప్పుడు ఏమవుతుందంటే మనం వేసిన వెయిట్ కి ఇలాగా పడిపోతుంది, తడుస్తుంది, ఫస్ట్ వెయిట్ పడుతుంది. సో ఏమవుతుందంటే పీల్ ఆఫ్ అయిపోయి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అంత స్ట్రాంగ్. మరి అదే పెద్ద పనిగా ఉంది. చూస్తా ఎక్కడెక్కడ అంటే ఆ ఏరియాలో అయితే ఖచ్చితంగా చేయాలి. ఇక్కడైతే మొత్తం ఆల్రెడీ ఈజీగా వచ్చేస్తుంది. నానిపోయింది. అక్కడ హీటర్ ఉండేది కదా, ఈజీగా వచ్చేస్తుంది. ఇది దీనిపైన వేసామంటే వేస్ట్, మొత్తం మళ్ళీ ఊడిపోతుంది. కానీ చూడు ఇక్కడ టెక్స్చర్ అంతా వాల్ స్మూత్ గా ఉంది, స్మూత్ పుడ్స్ లాగా. ఇది అలాగే ఉంది. ఇది అవుటర్ కదా, హౌస్ కి అవుటర్. ఇది బెటాన్, ఇది సిమెంట్, ఇది సాలిడ్ సిమెంట్ వాల్ ఇది. అందుకని ఇది అవేంటి ఇన్సైడ్ వాల్స్. ఓకే ఓకే, అందుకే ఇది రఫ్ గా ఉంది. లోపల బ్రిక్స్ ఉంటాయి, ఇది డైరెక్ట్ సాలిడ్. ఓకే, అందుకే స్మూత్ గా ఉంది. స్మూత్ గా అంటే అదేలే, స్మూత్ గా ఉంది. సరే అయితే నేను పిల్లలు భోజనం అయిపోయాక వస్తా. సరే అయితే ఈ లోపు వచ్చాక ఖాళీ చేద్దాం. నువ్వు వైరింగ్ స్టార్ట్ చేస్తే మనం సాయంత్రం 6 తర్వాత ఎలక్ట్రిసిటీ పౌడర్ తీసుకొచ్చి అవన్నీ డ్రై అవ్వాలి. ఓకే సరే, నువ్వు చూడైతే నేను పెట్టేసి వస్తా.
ఇల్లంతా సదురుకున్నాక మళ్ళీ రెనోవేషన్ వర్క్స్ అంటే ఇలానే ఉంటుందండి. ఆల్మోస్ట్ 2-3 డేస్ నుంచి ఇల్లంతా రోజు మాప్ పెట్టుకోవడమే. ఎందుకంటే కింద నుంచి డస్ట్ అంతా పైకి వస్తుంది. డోర్స్ ఉండవు కదా, ఓపెన్గా ఉంటుంది కదా. సో ఇల్లు మొత్తం రస్టీగా ఒకలాగా ఉంటుంది. పాపం తను చూస్తే, తన మోటివేషన్ చూస్తే నాకే చాలా అనిపిస్తుంది. నేను అస్సలు హెల్ప్ చేయలేకపోతున్నానండి పిల్లలు అలా వల్ల. అండ్ తను కూడా ఏమొద్దును వాళ్ళని చూసుకొని నేను చేసుకుంటాను సింగిల్గా, ఏం కాదు అని. అండ్ తనకు వచ్చే మోటివేషన్కి నాకు భలే ముచ్చటేస్తుంది. అండ్ ఇలా వర్క్స్ చేయడం అంటే మళ్ళీ మాకు కొంచెం గ్యాప్ వచ్చాక ఇట్స్ నాట్ ఈజీ. బట్ తను చాలా ఛాలెంజింగ్గా తీసుకుంటారు. ఇట్స్ నాట్ అబౌట్ ఏదో చేయాలి కాబట్టి అన్నట్టు. ఏదో చేయాలి అంటే కనుక తప్పకుండా కెల్లర్ రెనోవేషన్ ఈజ్ నాట్ నీడెడ్. పెయింట్ వేసుకొని నీట్గా అన్నీ తీసుకొని సెట్ చేసేసుకోవచ్చు. బట్ తనకి చాలా ప్యాషనెట్గా ఉంటారు. అంటే ఎలా అయినా చేయాలి, మనం చేసుకోవాలి, ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూసారా, దానికోసం అనమాట. అండ్ ఆశీత ఎప్పుడు నవ్వులే కాదు, ఇలాంటివి కూడా ఉంటాయి. అషి దక్షిత్ ఏం పేపర్ నాన్నది? ఇదేదో పేపర్ నాన్నది. అవునా? ఈ పేపర్ ఎక్కడ దొరికింది నీకు? ఇక్కడ. అక్కడ నుంచి అలా తీసుకోకూడదు నాన్న అడగకుండా, ఓకేనా? యా అషితో ఎంత ప్రాబ్లంగా ఉండకుండా ఉంటుందో, ఒక్కొక్కసారి మొండి పట్టి పడితే అలానే ఏడుస్తుంది అనమాట. నేను ఆ టైంలో అస్సలు దగ్గర తీసి ఓదార్చేసి అలాంటివి చేయను. ఎందుకంటే అది అస్తమాను అడిగింది ఇంకా అదే పట్టుకొని రిపీటెడ్గా అదే మోడ్లో ఉంటుంది అనమాట. సో ఐ లెట్ హర్ క్రై ఫర్ సమ్ టైమ్, వదిలేస్తే ఆ తర్వాత అదే వస్తుంది అన్నట్టు. అండ్ ఇక్కడ నేను స్వీట్ క్రేవింగ్స్ ఆ రోజు ఎందుకో టూ మచ్గా ఉన్నాయి. సో స్వీట్ పొటాటోని కొంచెం బాయిల్ చేసి ఒక 1-2 స్పూన్స్ జాగరీ వేసి ఇలా తింటానమాట, స్వీట్ క్రేవింగ్స్ టూ మచ్గా వస్తే. అండ్ ఇంకా పిల్లల్ని బెడ్కి తీసుకెళ్లే టైం అయింది, వాళ్ళకి డిన్నర్ కూడా పెట్టేశాను. సో ఇక్కడ కింద వర్క్ చేస్తున్నారు కదా, మెట్లు చూసారా మంచి కలర్ వచ్చాయి. ఈ హాల్వే అంతా మంచిగా పొగలు కనిపిస్తుంది అనమాట. సో ఇదే డస్ట్ పిల్లలు అంతా తొక్కొని పిల్లలు మేము ఇల్లంతా తిరుగుతూ ఉంటాం. సో ఇల్లు పరిస్థితి అలా ఉంటుంది అనమాట మళ్ళీ రెనోవేషన్ స్టార్ట్ చేస్తే. సో మళ్ళీ అదంతా క్లీన్ చేసుకోవాలి, ఎప్పటికప్పుడు చేసుకున్నా కింద చేస్తూ ఉంటారు కదా, సో వస్తూనే ఉంటుంది అనమాట. అయిందా పాపం ఇప్పుడే ఫ్రెష్ అయ్యి, టైం ఎంత 8 అయిందా, పిల్లలు పడుకున్నారు, తలస్నానం చేసి ఫ్రెష్గా వచ్చి. ఎందుకు రాదు, చాలా డేస్ తర్వాత ఇంత లాంగ్. నువ్వు సాటిస్ఫై అయ్యా ఈరోజు అనుకున్న టాస్క్లన్నీ కంప్లీట్ అయినాయా? అనుకున్న దానికన్నా ఎక్కువే. పోన్లే మంచిదే. బ్రేక్ తీసుకోలేదుగా భోజనానికి తప్ప. బాగానే అయ్యాయి పనులు. ఇంకా చేస్తా అన్నాడు పాపం పిలిచి. డోర్లు కూడా ఎల్లుండ డెలివరీ. ఓ ఈ వీక్లోనే, గొడవ లేదు అలా అయితే. వేసేద్దాం. కానీ దానికి ప్లాస్టింగ్ అది సేమ్ దీనికి చేసినట్టు ప్లాస్టింగ్ అది చేయాలిగా, అందుకే డోర్ వేసుకున్నాక చేసుకుందావా మిగిలింది. రేపు లైన్స్ అన్ని ఫిల్ చేస్తాం. ఓకే ఓకే. సో రేపు ఫిల్ చేయడానికి నీ దగ్గర లేదుగా, తీసుకొస్తావు రేపు వెళ్ళి. పుట్స్ తీసుకొస్తావా రేపు? లంచ్ బ్రేక్లో వెళ్ళొచ్చు అయితే రేపు 12 to 2 టైంలో. నేను వస్తా అప్పుడైతే, పిల్లలు కిండర్ గార్డెన్కి వెళ్తారుగా. రేపు పనేం లేదు బుజ్జి, ఎలక్ట్రికల్ వైర్ పెట్టాలిగా. నెయిల్స్ కావాలిగా. నెయిల్స్ లేవా అంటే పొద్దున్నే వెళ్ళి తెచ్చుకోవాలా? అయితే వాళ్ళిద్దరిని డ్రాప్ చేసేసి వెళ్ళి తీసుకోవాలి, నేను వస్తా. టైల్స్ ఒకటి సెలెక్ట్ చేయాలి కింద, ఫ్లోరింగ్. అదే ఫ్లోరింగ్, సారీ టైల్స్ అంటే ఫ్లోరింగ్. కానీ అది వేరే ప్లేసా? ఇందులో కొంచెం చూద్దాం. ఓకే ఒకసారి ఆఫర్లో పెడతాడు, చూద్దాం ఒక ఐడియా కోసం. ఆఫర్లో పెట్టినవి అన్నీ బేసిక్ కలర్ ఉంటాయి చూడు, వుడ్ కలర్ అదే ఉంటుంది. కానీ మనం యూజ్ చేసుకున్న స్పెసిఫిక్ డార్క్ కలరు, అందులో సౌండ్ కొంచెం సంథింగ్ నీ స్టడీలో ఏది ఉంటే అది. సౌండ్ అబ్జర్వేషన్.
నాకు వన్స్ వాల్స్ అయితే కానీ ఆ లుక్ గురించి కాదు, ఇంకా చాలా వర్క్ ఉంది. ఎన్ని డేస్లో కవర్ చేస్తాం, చాలా వర్క్ ఉంది. ఇదే అయిపోయింది పాపం. నేనైతే ఈరోజు అసలు చిన్న పిసర్ అంత హెల్ప్ కూడా చేయాలి. పొద్దున్నుంచి తనే నాకు ఆ డస్ట్కి భయం వేసింది బుజ్జి ఒక్కసారిగా. నాకు ఆ పాత డేస్ ఆ గాలి పీలుస్తుంటే పాత డేస్ అన్ని ఖచ్చితంగా పెట్టుకోవాలి. నా హెయిర్ లాస్ అదంతా కంప్లీట్ గుర్తొచ్చింది. ఇప్పుడే ఇంకా డస్ట్ పని అయిపోయింది. ఇంకా చాలా పడగొట్టి పడేసే అన్ని మొత్తం చేస్తాను. సో ఇంకేమైనా చిన్న చిన్నవి ఉంటే స్లాట్స్ ఇప్పుడు పైన పెట్టేవి సీలింగ్ కి పెట్టేవి, అది ఫాల్ సీలింగ్ వస్తుంది. సో దానికి ఏమి అక్కడ ఇంకా ఓకే. అసలు ఇల్లు అయితే ఫుల్ ఎర్రమట్టి హాల్లో. అది డీప్ క్లీన్ చేయాలి. నీది వర్క్ అయిపోతే డీప్ క్లీన్ చేద్దాం, లేదంటే మాప్ పెట్టేసి. అది అన్ని టూల్స్ కి రాదు అలాగా. ఒక ఏంటది డ్రిల్లింగ్ మిషన్ కూడా రాదు, స్లాట్ మిషన్ కూడా రాదు. స్లాట్ మిషన్ కి వాక్యూమ్ క్లీనర్ కనెక్ట్ అయి ఉంటది. మరి కానీ వచ్చిందంత ఫ్లెక్స్ మిషన్ ఉంటుంది చూడు. అవును, దేనికి ఇప్పుడు అది కొడతావు కదా. ఫ్లెక్స్ దేనికి యూజ్ చేసావు? ఓ బాక్స్ కట్ చేశాను కదా కింద, అది నార్మల్ గా అవ్వదు. ఆ ఫ్లెక్స్ మిషన్ తో కార్నర్స్ కట్ చేశాను కదా, అప్పుడు అనుకున్నా అంత షార్ప్. అంటే ఇప్పుడు రౌండ్స్ చూసాను కానీ నువ్వు అలా కంప్లీట్ స్క్వేర్ తీయడం నేను చూడలేదు. దాంతోనే అవుతుంది అలా. మేబీ ఇమీడియట్ గా ఉందిగా కింద, అందుకే అంత పైకి వచ్చింది. అప్పుడు చేసేటప్పుడే నాకు అర్థం చాలా దుమ్ము వచ్చింది, అందుకే ఇంకా ఆపేసాను. జస్ట్ లైట్ గా 4 కార్నర్స్ ఇలా డ్రా చేసి దాంతో మిగిలిన మిషన్ తో చేసా. సో యు ఆర్ హ్యాపీ ఫర్ టుడే? ఎస్, ఎఫెక్టివ్గా బాగానే అయింది. గుడ్. రేపు చూద్దాం, రేపు ఎలా అవుతుంది డే 2. సో ఇప్పుడు డిన్నర్ చేసేసి ప్రిపేర్ అవ్వాలి, మొక్కలకి నీళ్ళు కూడా పోయాలి. ప్రిపేర్ అంటే మా హస్బెండ్ ఒకటి రాస్తున్నారు, అది అయ్యాక చెప్తుంది ఏంటో. వితౌట్ ప్రిపరేషన్ ఎగ్జామ్కి 2 days ముందు నైట్ అవుట్లు చేస్తారని వింటమే కానీ ఫస్ట్ టైం చూస్తున్నా. అట్లా ఉంటుంది అసలు ఫియర్లెస్గా, అసలు అది నాకు సంబంధమే లేదన్నట్టు ఉన్నావు. అంటే అది అంత కాంప్లెక్స్ కాదు కాబట్టి సరే రాసి వచ్చాక అప్పుడు కాంప్లెక్సా కాదా అని. నీకేమో కానీ నీ ఎగ్జామ్కి నాకు సరేలే చూద్దాం. మోర్ డీటెయిల్స్ ఇన్ ఫ్యూచర్ వ్లాగ్స్. సరే, గుడ్ నైట్ చెప్పు మా వాళ్ళందరికీ. గుడ్ నైట్. చూస్. ఇంక తను డిన్నర్ చేశాక ఒక 1.5 hour అలాగా కొంచెం ప్రిపేర్ అయ్యారు. ఆ తర్వాత ఇంకా కొంచెం తనకు కూడా రిలాక్సేషన్ ఉండాలి కదా. అండ్ మా డే ఎంత హెక్టిక్గా ఉన్నా, నేను అంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, అది 11 అయినా 12 అయినా వి సిట్ ఫర్ సమ్ టైమ్. మాకు ఆ డేలో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎంత బిజీగా ఉన్నా ఖచ్చితంగా 1/2 hour, ఇంకా 12 అలా అయిపోతే ఒక 1/2 hour అయినా కూర్చుంటాం. లేదు 10:30 అలా అయితే ఇంకా నెక్స్ట్ డే కూడా ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఒక 1.5-2 hours ఏదైనా మూవీ పెట్టుకోను, లేకపోతే ఒక సిరీస్, ఒక ఎపిసోడో ఏదో ఒకటి మాట్లాడుకుంటూ అలా చూస్తూ కామ్గా ఒక టైంని స్పెండ్ చేస్తాం. సో మాకు అలా అలవాటు అండ్ అలా ఇష్టం అనమాట. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితే ఎండ్ చేసేస్తున్నాను. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.